హే గైస్, వెల్కమ్ టు బిగినర్స్ ఎకనామీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం కోసం మీరు ప్రయత్నించేటప్పటికి రెజ్యూమ్స్ పంపుతూ ప్రయత్నం చేస్తున్నా కూడా జాబ్ రాకపోతే అప్పుడు దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ బట్ అనేబుల్ టు ఫైండ్ ఎ జాబ్. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ మీకు జాబ్ రావట్లేదు. సో దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. సో ఇందులో 2 రకాలుగా ఉంటాయన్నమాట, వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ అని. సో వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు నాకు పని చేయడం ఇష్టం లేదు, నేను పని చేయను. సో నేనంతకు నేను అది డెసిషన్ నేనంతకు నేనే డెసిషన్ తీసుకొని నేను ఉద్యోగం మానేస్తాననమాట. సో దాన్ని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. సో తనంతట తాను చెయ్యను అని అనుకుంటే అప్పుడు దాన్ని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు నేను పని చేయడానికి రెడీగా ఉన్నాను బట్ నాకు ఉద్యోగం రావట్లేదనమాట. సో దాన్ని ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. సో ఇది వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో దెర్ ఆర్ 5 టైప్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో. సో మనం మెల్లిగా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇదేంటంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ స్కిల్స్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ద స్కిల్స్ నీడెడ్ ఫర్ ఏ జాబ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మీరు చదువుకున్న పర్సన్ అనుకోండి అండ్ ఒక కంపెనీలో ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అండ్ అక్కడ వర్క్ ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్ వర్క్ అనేది ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒక డేటా ఇచ్చి ఇది ఫైల్లో ఎంటర్ చేసి అక్కడ ర్యాక్లో పెట్టేసేయండి అని అన్నారనుకోండి, మీరు ఆ డేటా ఫైల్లో ఫిల్ చేసేసి ఆ ఫైల్ తీసుకెళ్ళి ర్యాక్లో పెట్టేస్తారనమాట. బట్ ఇక్కడ మార్కెట్ కండిషన్స్ మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి, టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ వస్తుంది కదా. సో అక్కడ ఎంప్లాయర్ ఏమంటారంటే మేము కంప్యూటర్ ఇస్తాము, ఆ డేటాని మీరు ఎలాగైతే ఫైల్లో ఫిల్ చేసి పెడుతున్నారో ఇప్పుడు ఫైల్ వర్క్ అంటే పేపర్ వర్క్ కాకుండా దాన్ని సిస్టంలో ఆ డేటాని ఎంటర్ చేసేయండి, అందులోనే స్టోర్ చేసేయండి అని చెప్తారనమాట. బట్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేయడానికి అక్కడ జాయిన్ అయిన పర్సన్, అతనికి ఫైల్ వర్కే వచ్చు. సో అతనికి ఆ టెక్నాలజీ, కొత్తగా వచ్చిన టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో ఆయనకు తెలియదనమాట. సో ఆ కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలో అతనికి తెలీదు. సో అక్కడ ఏమవుతుంది, టెక్నాలజీ పెరగడం వల్ల ఆ స్కిల్స్ అనేవి కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట. సో స్కిల్ ప్రాబ్లం అనేది ఉంది. అంటే ఈ మెషిన్స్ ఆ మనిషిని రీప్లేస్ చేస్తున్నాయి అనమాట, సిస్టమ్స్ వచ్చి. సో పేపర్ వర్క్ కాకుండా మెషిన్ వర్క్, ఆ టెక్నాలజీని యూస్ చేస్తూ వర్క్ చేసేది ఇప్పుడు పెరుగుతుంది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ స్కిల్స్ అనేవి మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి. ఈ పర్సన్కి ఏమో పేపర్ వర్క్ వచ్చు, బట్ అక్కడ స్కిల్స్ నీడెడ్ ఏమో కంప్యూటర్లో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అక్కడ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఆ మనిషికి ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా హైర్ చేసుకుంటున్నారు కదా. సో ఆ పెద్ద డేటా అయినా సరే, కంప్యూటర్ థింగ్స్ ఏమైనా ఉన్నా సరే, ఆ కంప్యూటర్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. సో ఫైల్ వర్క్ ఎలాగో ఇప్పుడు చేయట్లేదు, మార్కెట్ కండిషన్ పెరిగింది కాబట్టి నాకు ఫైల్ వర్క్ చేసేవాళ్ళు అవసరం లేదు, కంప్యూటర్లో వర్క్ చేసేవాళ్ళు కావాలి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఏంటంటే జాబ్లెస్నెస్ డ్యూ టు ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద బిజినెస్ సైకిల్ అని ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంతకుముందు బిజినెస్ అంతా బాగానే నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, ఈ ఇమేజ్లో ఇక్కడ మంచిగానే ఒక టైం వరకు బాగానే జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ కోవిడ్ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ కోవిడ్ టైంలో ఉన్నప్పుడు అన్ని జాబ్స్ ఇట్లా కింద పడిపోయాయి, అన్ని జాబ్స్ పోయాయి చాలా మందికి. సో మొత్తం డౌన్ అయిపోయాయి. అప్పుడు మనకి మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం పట్టింది అండ్ మెల్లిగా ఇప్పుడు రికవర్ అవుతూ వచ్చామన్నమాట. మళ్ళీ జాబ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఫ్లక్చుయేషన్స్ అనమాట. సో ఈ విధంగానే ఇప్పుడు కోవిడ్ వచ్చింది, రేపు ఇంకోటి రావచ్చు. సో ఈ విధంగా దాన్ని సైక్లికల్ అంటారనమాట. సో ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి మనకి బాగుండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ అప్పట్లో జాబ్ చేసేవాడు అనమాట, అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ జాబ్ అతను మానేసి కొత్త జాబ్ చేయడం కోసమని ఒక 1 మంత్ అలా తిరిగాడు అనుకోండి, అప్పుడు కొత్త జాబ్ వచ్చింది తనకి. అంటే ఆ 1 మంత్ మొత్తం
తను వేరే జాబ్ కోసం వెతుకుతూనే ఉన్నాడనమాట. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని అంటారు. సో అంటే ఆ 1 మంత్ మొత్తం అతను ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నాడనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. దీన్ని హిడెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని కూడా అంటారు. ఇది పీవైక్యూస్‌లో కూడా వస్తూ ఉంటుంది. పీవైక్యూస్‌లో ఉంది ఇది. సో ఎగ్జామ్స్‌లో వస్తాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. డిస్‌గైజ్డ్ అంటే హిడెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని. సో ఇక్కడ ఏందంటే మోర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ జాబ్ దెన్ యాక్చువల్లీ నీడెడ్. అంటే ఇప్పుడు మనకి ఒక పని చేయడం కోసమని నాకు ముగ్గురుంటే చాలు. బట్ 5 మంది చేస్తున్నారనుకోండి. సో ఆ మిగిలిన ఇద్దరు ఉన్నా లేకపోయినా నాకు ఆ ముగ్గురు చేసే పని వరకు చాలనమాట నాకు. ఓన్లీ ముగ్గురే చాలు ఆ పని చేయడానికి. బట్ ఎక్స్ట్రా 2 మెంబర్స్ వస్తున్నారు. సో దాన్ని డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని అంటారనమాట. సో ఇక్కడ ఏందంటే ఇప్పుడు సపోజ్ 3 మెంబర్స్ నేను ఎక్కువగా ఇది ఫార్మర్స్‌లో చూస్తామనమాట ఇలాంటివి. ఇప్పుడు సపోజ్ 3 ఫార్మర్స్ వర్క్ చేస్తున్నారనుకోండి. అప్పుడు ఆ పనికి 3 ఫార్మర్స్ చాలు. సో 3 మెంబర్స్ పెట్టుకుంటానని చెప్పేసి అనుకుంటాం. బట్ ఎక్స్ట్రా ఒక 1 మెంబర్‌ని యాడ్ చేశారనుకోండి. బట్ ఆ 1 మెంబర్ ఉన్నా లేకపోయినా ఒకటే. సో ఆ 1 మెంబర్ యాడ్ చేయడం వల్ల నాకు పెద్దగా వచ్చేదేం లేదు. సో దాన్ని అప్పుడు మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది 0 అని చెప్పేసి అంటారనమాట దాన్ని. ఓకే. అండ్ నెక్స్ట్ సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. అంటే టెంపరరీగా జాబ్ లేకపోవడము. లైక్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చా నేను. ఐస్ క్రీమ్స్ ఇప్పుడు సమ్మర్‌లోనే ఎక్కువ అమ్ముడుపోతాయి. మళ్ళీ వింటర్‌లో ఎక్కువ అమ్మరు. సో సమ్మర్‌లో అయితే నేను మ్యాక్సిమం ఇంటి దగ్గర చూస్తూనే ఉంటాము. ఆ ఐస్ క్రీమ్ బండ్లు వేసుకొని తిరుగుతూనే ఉంటారు. ఐస్ క్రీమ్ సైకిల్స్ అవి ఇవి తిరుగుతూనే ఉంటాయి. బట్ వింటర్‌లో అవి ఎక్కువగా కనిపించవు. ఆర్ సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఇప్పుడు కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు బద్రీనాథ్ యాత్రకి వెళ్తారు కదా! ఆ బద్రీనాథ్ 6 మంత్స్ వరకు మంచు ఉంటే క్లోజ్ చేస్తారనమాట. 6 మంత్స్ అక్కడ మంచు పడతది కాబట్టి. సో ఆ 6 మంత్స్ అక్కడున్న జనాలు కూడా విలేజ్‌లో ఉన్నవాళ్ళు మైగ్రేట్ అవుతారు కొన్ని డేస్ వరకు. సో అప్పుడు ఆ 6 మంత్స్ క్లోజ్ ఉంటది. మిగిలిన 6 మంత్స్ మాత్రమే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారనమాట. సో అప్పుడు మాత్రమే ఆ పని ఉంటది వాళ్ళకి. ఆర్ ఎల్స్ అగ్రికల్చర్ వర్క్ అనుకోండి. పంట కోయడానికి ఒక పర్టిక్యులర్ సీజన్ ఉంటుంది. సో మిగిలిన టైంలో ఆ పని ఉండకపోవచ్చు. మళ్ళీ సీజన్ వచ్చే వరకు వాళ్ళు ఆ పంట వేయలేరనమాట. సో ఇది సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. అంటే ఇది అన్‌ఎంప్లాయ్‌మెంట్ యొక్క ఎస్టిమేషన్ చేస్తదనమాట. అలా 3 ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్‌ది వచ్చేసి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. సో ఇది కూడా పీవైక్యూస్‌లో ఉంది. టోటల్ లేబర్ ఫోర్స్ అంటే ఎంతమంది పని చేస్తున్నారు టోటల్‌గా ఆర్ ఎల్స్ పని చేయాలని అనుకుంటున్నారు ఈజ్ ఈక్వల్స్ టు ఉద్యోగం చేసేవాళ్ళు అండ్ ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు. ఎంప్లాయిడ్ అండ్ ఇన్వాలంటరీ అన్‌ఎంప్లాయిడ్. అంటే ఇన్వాలంటరీ అన్‌ఎంప్లాయిడ్ మనం ముందే డిస్కస్ చేసుకున్నాము. ఓకే. పని కోసం వెతుక్కుంటున్న వాళ్ళు. ఓకే. ఇది ఫార్ములా. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు టోటల్ లేబర్ ఫోర్స్ అంటే పని చేస్తున్న వాళ్ళు, పని చేయాలని అనుకుంటున్న వాళ్ళు, పని చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మొత్తం లేబర్ ఫోర్స్ పని చేస్తున్న వాళ్ళు, చేయాలనుకుంటున్న వాళ్ళు మొత్తం ఇక్కడ కింద డినామినేటర్‌లో వేసుకున్నామనమాట. అండ్ వీళ్ళందరిలో అన్‌ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు? ఈ టోటల్ లేబర్ ఫోర్స్‌లో అన్‌ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు? అని చెప్పేసి రాసామనమాట. ఇంటూ 100 ఇది చేస్తే మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎంత ఉంది అని తెలుస్తుందనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయిడ్ ఉద్యోగం చేసేవాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు 20 మంది దాకా ఉన్నారు. సో టోటల్ లేబర్ ఫోర్స్ అంటే ఏమనుకున్నాం? ఎంప్లాయిడ్ ప్లస్ అన్‌ఎంప్లాయిడ్ కదా! 50 + 20 70 వేసుకున్నాను. సో ఇది ఫార్ములా. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎంత అంటే అన్‌ఎంప్లాయిడ్ ఎంతమంది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉన్నవాళ్ళు అంటే 20 మంది. సో 20 ఇక్కడ రాసుకున్నా. అండ్ టోటల్ లేబర్ ఫోర్స్ అంటే పని చేస్తున్న వాళ్ళు, చేయాలని వెతుక్కుంటున్న వాళ్ళు. మొత్తము 50 మెంబర్స్ ఉద్యోగస్తులు, 20 మంది ఏమో ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న వాళ్ళు. మొత్తం టోటల్ 70 మంది ఉన్నారు. 70 వేసుకున్నాను. అండ్ ఇంటూ 100 వేసుకున్నా. సో 28%. అంటే ఇక్కడ టోటల్ లేబర్ ఫోర్స్ అంటే ఎంప్లాయిడ్ ప్లస్ అన్‌ఎంప్లాయిడ్ వేసుకున్నాను కదా! అంటే 50 + 20 70. ఆ మిగిలిన 30లో పిల్లలు, పెద్దలు చిన్న పిల్లలు ఇట్లాంటి వాళ్ళు వస్తారనమాట.
ఓకే. వాళ్ళని మనం కౌంట్ చేయలేం. వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ ఏజ్‌కి ఉండరు కదా! నాట్ ఎలిజిబుల్. సో, 28% అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎస్టిమేషన్స్‌లో ఫస్ట్‌ది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో, ఇదేంటంటే ఫార్ములా ఎంప్లాయిడ్ ప్లస్ అన్‌ఎంప్లాయిడ్ బై పాపులేషన్ ఇంటూ 100. ఇక్కడ పైన అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్‌లో అయితే ఇక్కడ మనం టోటల్ లేబర్ ఫోర్స్ మాత్రమే డినామినేటర్‌లో రాసుకున్నాము. అంటే పని చేస్తున్న వాళ్ళు అండ్ పని కోసం వెతుక్కుంటున్న వాళ్ళు అని. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం పాపులేషన్‌లో ఎంతమంది ఉద్యోగంకి రిలేటెడ్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అని అర్థం అనమాట. పనికి రిలేటెడ్ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు. అంటే ఇప్పుడు ఎంప్లాయిడ్, కొంతమందేమో అన్‌ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్. ఆ పాపులేషన్‌లో ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు, ఎంతమంది అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారు అని. ఓకే. ఇప్పుడు దీన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. ఎల్ఎఫ్‌పిఆర్ అంటే. ఓకే. ఇక్కడ మేల్ ఎల్ఎఫ్‌పిఆర్ అంటే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ పాపులేషన్ మగవాళ్ళు 100 మంది ఉన్నారు. దాంట్లో 50 మంది ఎంప్లాయిడ్ ఉద్యోగస్తులు, 20 మంది ఏమో ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న వాళ్ళు. ఆ 100 మందిలో మిగిలిన 30 మంది పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు 50 + 20/100 వేసుకున్నాను. సో, అది చేస్తే 70% వచ్చిందనమాట. అంటే మగవాళ్ళు ఆ 100 మందిలో 70% మంది పాపులేషన్ పని అంటే లేబర్ ఫోర్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఎంప్లాయ్‌మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అండ్ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు. బట్ ఫీమేల్ వచ్చేసి ఎంప్లాయిడ్ ఏమో అంటే 20 మంది ఉద్యోగం చేస్తున్నారు. 10 మంది ఏమో అన్‌ఎంప్లాయిడ్ అనమాట. ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు 100 మంది లేడీస్‌లో. సో, మిగిలిన వాళ్ళు హౌస్ వైఫ్స్ లాగా మిగిలిపోయిన వాళ్ళు ఆర్ ముసలి వాళ్ళు ఆర్ అడాలసెంట్ ఏజ్ కంటే తక్కువ ఉన్న ఆడపిల్లలు వాళ్ళనమాట. మిగిలిన 70 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓన్లీ 30 మెంబర్సే ఉన్నారు. అంటే 20 ఉద్యోగస్తులు, 10 మంది ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న వాళ్ళు బై 100 మంది ఆడవాళ్ళు. అంటే మొత్తం చేస్తే 30% వచ్చింది. అంటే 100లో 30% మాత్రమే ఉద్యోగం మీద కాన్సంట్రేట్ చేస్తున్న వాళ్ళు, పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు. మిగిలిన వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు లేరు. వాళ్ళని మేబీ వాళ్ళ ఇంట్లో వర్క్ చేయడం కోసం ఒప్పుకోవట్లేదు. వారే వర్క్ చేయట్లేదు. సో, ఈ రకంగా ఫీమేల్ ఎల్ఎఫ్‌పిఆర్ చాలా తక్కువ ఉంది. మేల్‌తో పోలిస్తే 40% చాలా గ్యాప్ ఉంది. సో, ఫీమేల్ ఎల్ఎఫ్‌పిఆర్ పెరిగితే మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఫోర్స్ సర్వే. ఇదేంటంటే ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో, ఈ 2 కలిపి కొలాబరేట్ అయ్యి ఈ లేబర్ ఫోర్స్ సర్వే అంటే అవి 2 సర్వే చేస్తాయి అన్నమాట. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పేసి. సో, ఎందులో కౌంట్ చేస్తారు వీళ్ళు అంటే ఇన్ఫార్మల్ సెక్టార్స్ అండ్ ఫార్మల్ సెక్టార్స్. ఓన్లీ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ చెక్ చేస్తారనమాట వీళ్ళు. ఫార్మల్ సెక్టార్స్ అంటే లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, లేకపోతే ఏదన్నా ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ సెంటర్స్‌లో వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ని ఫార్మల్ సెక్టార్స్‌లో ఎంతమంది లో ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని వాళ్ళు కౌంట్ చేస్తారు. అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్‌లో కూడా చేస్తారు. ఇన్ఫార్మల్ అంటే సపోజ్ లైక్ గిగ్ వర్కర్స్ ఉంటారు కదా! లైక్ స్విగ్గీ, ఓలా ఆర్ ఎల్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. లైక్ సపోజ్ ఇప్పుడు 1 ఇయర్‌కి నేను ఈ కాంట్రాక్ట్ మాట్లాడుకున్న 1 ఇయర్ వాళ్ళు వర్క్ చేస్తారు. 1 ఇయర్ అయిపోగానే వాళ్ళని తీసేస్తారనమాట. ఆర్ ఎల్స్ చిన్న చిన్న క్యాజువల్ వర్కర్స్ ఉంటారు ఇన్ఫార్మల్‌లో. లైక్ ఇప్పుడు ఏదైనా చిన్న బ్రిడ్జ్ కడుతున్నారనుకోండి, ఆ కొన్ని రోజులకి కొంతమందిని పనిలో పెట్టుకుంటారనమాట. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ తీసేస్తారు. ఆ షార్ట్ టైం పీరియడ్‌లో మాత్రమే హైర్ చేసుకుంటారు వాళ్ళని. సో, అలాంటి వాళ్ళు అందరూ ఇన్ఫార్మల్ సెక్టర్స్‌లోకి వస్తారనమాట. సో, ఈ విధంగా ఇవి లేబర్ ఫోర్స్ సర్వే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఈ 3 అనేవి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎస్టిమేషన్ చేస్తామన్నమాట. ఎంతమంది అన్‌ఎంప్లాయ్స్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు అని. అండ్ టైప్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ మనం 5 మాట్లాడుకున్నాం. స్ట్రక్చరల్, సైక్లికల్, ఫ్రిక్షనల్, డిస్గైజ్డ్ అండ్ సీజనల్ అని. సో, ఈరోజు మన టాపిక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి మాట్లాడుకున్నాం. సో, నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కొత్త టాపిక్తో వస్తాను. బాయ్ గైస్.